సో ఓవరాల్గా కాంగ్రెస్ ఆధిపత్యాన్ని మరొకసారి కూడా నిరూపించుకుంది. మొన్న పంచాయతీలో పార్టీ గుర్తులు లేవు, ఇప్పుడు మున్సిపాలిటీలో జరిగిన ఎన్నికల్లో పార్టీ గుర్తులతో గతంలో కంటే మెరుగైన ఫలితాలు సాధించింది. అయితే కాంగ్రెస్లో కాస్త ప్రజాస్వామ్యం ఎక్కువే. దీంట్లో ఇక మరొకసారి మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సంచలనమైన వ్యాఖ్యలు చేశారు. మంత్రిని కాదు, ఇక ఏకంగా ముఖ్యమంత్రిని అవుతా అంటున్నారు. అదే క్రమంలో హంగులో మాత్రం మరొకసారి హస్తం ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తున్నట్టు తెలుస్తోంది. సో ఇక జగిత్యాల విషయానికి వస్తే గెలిచింది జీవన్ రెడ్డినా కాంగ్రెస్ పార్టీనా అనే ప్రచారం కూడా జరుగుతోంది. సో మొత్తానికి మెదక్లో హరీష్ మరొకసారి ఆయన ఆధిపత్యాన్ని నిలుపుకున్నారు. సో ఇక బీఆర్ఎస్లోకి మరి పార్టీ మారిన ఎమ్మెల్యే, పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యే గూడెం మైపాల్ రెడ్డి కూడా మరొకసారి బీఆర్ఎస్లోకి లైన్ క్లియర్ అయింది అనుకోవచ్చా? ఎందుకంటే మైపాల్ రెడ్డి మొన్న బీఆర్ఎస్కి సంబంధించిన ఈ యొక్క మున్సిపల్ ఎన్నికలలో మరి బీఆర్ఎస్ పార్టీకి ఓటేసి గెలిపించాలని చెప్పి ప్రచారం చేయడం కావచ్చు. సో ఇక ఫిరాయింపు ఎమ్మెల్యేల అంశం ఇక ఫైనల్కు చేరినట్టు తెలుస్తోంది. ఫార్ములా ఈ కార్ రేస్ విషయంలో మరొకసారి కీలక పరిణామం అయితే చోటు చేసుకుంది. దీంట్లో అరవింద్ విచారణకైతే అనుమతి లభించింది. సో మొత్తానికి మరొకసారి ఇక గవర్నర్ అనుమతి ఇచ్చారు. ఇదే క్రమంలో అప్పుడు ఒక ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉన్న అరవింద్ విచారణ కూడా చేయబోతున్న నేపథ్యంలో ఓవరాల్గా తెలంగాణ రాష్ట్ర రాజకీయాలు ఇక ఇప్పుడు ఒకవైపు మున్సిపల్ ఎన్నికలు, మరొక వైపు ఫోన్ ట్యాపింగ్ అంశము, ఇప్పుడు ఫార్ములా ఈ కార్ రేసు ఈ తెర మీదకి రావడం అయితే మరొకసారి బీఆర్ఎస్ కాంగ్రెస్ల మధ్య రాజకీయ వేడి రగులుకుంటుంది. ఇదే క్రమంలో బీజేపీకి సంబంధించి కరీంనగర్ అండ్ నిజామాబాద్ రెండు కార్పొరేషన్లలో మరి ఇక మొత్తానికి ఈరోజు ప్రమాణ స్వీకారం చేసే పరిస్థితులు ఉన్నట్టు తెలుస్తుంది. సో ఇదే అంశంలో ఈరోజు బిగ్ డిబేట్. ఇక బిగ్ డిబేట్లో మనతో పాల్గొంటున్నారు మానవతరాయ్ గారు, కాంగ్రెస్ నాయకులు. అలాగే స్టూడియోలో ఉన్నారు గూడూరు లక్ష్మీనరసింహారెడ్డి గారు, బీఆర్ఎస్ నాయకులు. సో డాక్టర్ వంశా తిలక్ గారు జాయిన్ కాబోతున్నారు. సో మన్నెం కోటేశ్వరరావు కూడా పొలిటికల్ అనలిస్ట్ జాయిన్ అయ్యారు. సో ముందుగా మానవతరాయ్ గారితో మాట్లాడదాం. అధికార పార్టీకి సంబంధించిన ప్రతినిధిగా మరి అంశాలన్నిపై ఆయన ఏం చెప్తారు? మానవతరాయ్ గారు. హలో మానవతరాయ్ గారు, మొత్తానికి 37 మున్సిపాలిటీలో ఒక హంగు వాతావరణం రావడం కావచ్చు. దీంట్లో మరి పట్టణ ప్రజలు కొంత విఘ్నులు, చదువుకున్న వాళ్ళు, మేధావులు, వ్యాపారస్తులు వీళ్ళందరూ ఉంటారు. కానీ 1/3 ఆల్మోస్ట్ 116 మున్సిపాలిటీలో 37 మున్సిపాలిటీలో ఈ హంగు వాతావరణం రావడాన్ని మీరు ఎట్లా చూస్తారు? అదే క్రమంలో రాజగోపాల్ రెడ్డి ఇక మంత్రిని కాదు ముఖ్యమంత్రి అని ఆయన చెప్పడం, మరి జగిత్యాలో గెలిచింది జీవన్ రెడ్డా మరి కాంగ్రెస్ అనే చర్చ కూడా జరుగుతుంది. ఏం చెప్తారు సార్? 116 మున్సిపాలిటీల్లో 66 సంపూర్ణమైనటువంటి అంటే మ్యాజిక్ ఫిగర్ దాటి మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ చైర్మన్లు ఏర్పాటుకు ప్రజలు తీర్పు ఇచ్చారు. అదేవిధంగా 37 అంటున్నారు మీ కానీ 34 మున్సిపాలిటీల్లో ఒక సందిగ్ధత ఉంది. నువ్వా నేనా అనేటువంటి హంగు అనేటువంటి సమస్య ఉన్నది. కాకపోతే అందులో డోకా లేదు. ప్రజలు కానీ ఇప్పుడు గెలిచినటువంటి వాళ్ళు ఇండిపెండెంట్లు కానివ్వండి, ఎంఐఎం కానివ్వండి, వేరే వాళ్ళు కూడా అభివృద్ధిలో భాగస్వామ్యం కావటం కోసం బీఆర్ఎస్తో కలిసి పనిచేస్తే ప్రయోజనం లేదు అనుకునే వాళ్ళు, వేరే ఇండిపెండెంట్గా ఉండటం వల్ల నష్టం, మన వార్డుని మనం అభివృద్ధి చేసుకోవాలనుకునే వాళ్ళు కాంగ్రెస్ ప్రభుత్వంతో కలిసి పనిచేసే అవకాశం ఉంది. కాంగ్రెస్ పార్టీతో కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఆ మున్సిపాలిటీలో. కాబట్టి అట్లాంటి వాళ్ళు తప్పకుండా ఇవాళ 11:30-12 కల్లా కూడా పూర్తి ఫలితాలు వస్తాయి. మేము అనుకున్నటువంటి లక్ష్యాన్ని తప్పకుండా నెరవేరుతాం. ఇప్పటికే అంటే దాదాపు మా ఎక్సాఫియో సభ్యుల ఓట్లు కనుక వాటిని చూసుకుంటే మాకు ఒక 10 పైన మున్సిపాలిటీలు మేము కైవసం చేసుకునే అవకాశం కనిపిస్తుంది స్పష్టంగా. ఇంకొంచెం అటు ఇటుగా పోతే తర్వాత మొత్తం 90-92 మున్సిపాలిటీలని కాంగ్రెస్ పార్టీ వశం చేసుకునేటువంటి అవకాశం స్పష్టంగా కనపడుతుంది. మాది రాజకీయ పార్టీ, సన్యాసి మఠం కాదు, కూడా గుర్తుపెట్టుకోండి. మేము అధికార పార్టీ అయినా సరే ఒళ్ళు దగ్గర పెట్టుకొని ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చుకుంటూ ముందుకు వెళ్తాం. తర్వాత గెలవంగలోనే పొంగిపోవటం, ఓడిపోంగలోనే కుంగిపోవటంతో మేము ఆ విధంగా వ్యవహరించాం. మేము గెలిచినా మరింత బాధ్యతగా వ్యవహరిస్తామని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు స్పష్టంగా చెప్పడం జరిగింది. కాబట్టి రాజగోపాల్ రెడ్డి గారి వ్యాఖ్యల గురించి మీరు మాట్లాడితే కాంగ్రెస్ పార్టీలో ఎవరైనా ఏదైనా కావచ్చు. కాంగ్రెస్ పార్టీలో అందరూ కూడా ముఖ్యమంత్రి స్థాయి నాయకులు ఉంటారు, బహుముఖ నాయకత్వం ఉంటుంది. ప్రాంతీయ పార్టీలక ఏకనాయకత్వం అనేది ఉండదు, అది గుర్తుపెట్టుకోండి. ప్రధానమంత్రి కూడా కోరుకోవచ్చు రాజగోపాల్ రెడ్డి గారు, తప్పే ఉంది. ప్రధానమంత్రి కోరుకోవచ్చు. ప్రధానమంత్రి పీయడానికి ఎందుకు రేపు ఆయన ఎంపీగా మళ్ళీ పోటీ చేసి ప్రధానమంత్రి అవుతారంటే కావచ్చు. ఈ కాంగ్రెస్ పార్టీలో ఏదైనా సాధ్యం, ఏమైనా సాధ్యం. ఆ స్వేచ్ఛ అనేది కాంగ్రెస్ పార్టీలో. అదే మరి బీఆర్ఎస్ పార్టీలో అనమనండి,
నేనే పార్టీ అధ్యక్షుడు అవుతాను దమ్ముంటానమనండి, తెల్లారి పొద్దునే మెడగోసేస్తారు, గతం కనపడరు. అట్లా గతంలో చాలా మంది ఉన్నారు. కాబట్టి ఇలాంటి కనీసం భవిష్యత్తులో కేసీఆర్ గారు బయటికి రావట్లేదు, ఈ మున్సిపాలిటీలో ఓటమికి కారణం అని చెప్పేసి ఆ పార్టీలో ఉన్నటువంటి బలమైన నాయకత్వం కొంతమంది ఎవరైనా కానీ తలసాని శ్రీనివాస్ యాదవ్ లేకుంటే ఇంకెవరైనా ఇట్లాంటి వాళ్ళు మాట్లాడమనండి. బీసీ నాయకత్వం ఉంటారా ఆ పార్టీలో? కాంగ్రెస్ పార్టీలో సాధ్యం, అది బీజేపీలో కూడా సాధ్యం కాదు. కాబట్టి అంత ప్రజాస్వామికమైన పార్టీ కాబట్టి ఇన్ని సంవత్సరాలైనా సరే ప్రజలు ఆదరిస్తున్నారు. కాబట్టి దేశవ్యాప్తంగా అనొచ్చు రాహుల్ గాంధీ అంటే రేపు జరిగేది రాహుల్ గాంధీ పట్టాభిషేకమే. అరణ్యవాసం ఎంతగా శకుని మాయాపాచికలు పాండవులు అరణ్యవాసం 14 ఏళ్లే. రాముడు తండ్రి మాట జవదాటకుండా 14 ఏళ్ళు అరణ్యవాసమే. తర్వాత ఎక్కువ కాలం తర్వాత జరిగేది పట్టాభిషేకమే పాండవులకైనా రాముడికైనా. కాబట్టి తప్పకుండా ప్రజలు చూస్తున్నారు, గమనిస్తున్నారు. ఇవాళ రైతులపైన ఏ విధంగా ట్రంప్కు భయపడి అమెరికా వాణిజ్యానికి జీరో సుంకాలతో వ్యవసాయ ఉత్పత్తులను భారతదేశంలో దింపి రైతాంగం గొంతు ఏ విధంగా కోస్తున్నారో ప్రజలు గమనిస్తున్నారు. అరాచకాలు అనేవి ఒక్కొక్కటి బయటపడుతున్నాయి. కాబట్టి తప్పకుండా మేము ఇప్పుడు ఇవాళ జరిగేటువంటి మున్సిపాలిటీలో మా వంతు పాత్రతో మా చైర్మన్లు వైస్ చైర్మన్లతో పాటు అదేవిధంగా కార్పొరేషన్లు కూడా ఇవాళ కరీంనగర్లో కూడా సందిగ్ధత ఏర్పడింది. ఇలా అటు నుంచి ఏదైతే ఫార్వర్డ్ బ్లాక్ సంబంధించిన వాళ్ళు కూడా కాంగ్రెస్ వైపు రావడం జరిగింది. కాబట్టి ఈ విధంగా పరిణామాలన్నీ రోజు రోజుకి మారిపోతాయి. ఈ రోజు సంపూర్ణంగా మారిపోతే నిజామాబాద్ కార్పొరేషన్లో క్లారిటీ వచ్చేసింది. ఆల్రెడీ సంపూర్ణ కాంగ్రెస్ పార్టీకే ఆధిక్యం ఉంది. కాబట్టి అక్కడ మేయర్ని కూడా ఎంఐఎం కాంగ్రెస్ కలిపి ఏర్పాటు చేయబోతుంది. డిప్యూటీ మేయర్ని ఎంఐఎంకి ఇవ్వబోతున్నారు. కాబట్టి జగిత్యాల విషయంలోకి వచ్చినట్టే జగిద్దరు కాంగ్రెస్, ఇప్పుడు ఆయన కాంగ్రెస్కు మద్దతు తెలుపుతూ ఆయన నేను పనిచేస్తా ప్రభుత్వం ఆయన ఉన్నాడు ఎమ్మెల్యే. తర్వాత జీవన్ రెడ్డి గారు మా పోటీ చేసినటువంటి వ్యక్తి, తర్వాత సీనియర్ నాయకుడు, ఇద్దరిని గౌరవించడం. అక్కడ మేయర్ ఎవరు కావాలనేది అధిష్టానం ఒక ఇన్ఛార్జిని వేసింది. సీల్డ్ కవర్లో మున్సిపల్ చైర్మన్, తర్వాత డిప్యూటీ ఎవరైతే చైర్మన్లు ఉన్నారో దాన్ని సీల్డ్ కవర్లో నిర్ణయిస్తుంది పార్టీ అధిష్టానం. కాబట్టి ఏమి ఇబ్బంది లేదు. మాది ముందే చెప్తున్నా, సన్యాసి మాటం కాదు, మాది రాజకీయ పార్టీ. రాజకీయ పార్టీ అంటే వ్యూహాలు ప్రతి వ్యూహాలు ఉంటాయి. అది ప్రత్యర్థులు ఎత్తులను చిత్తు చేస్తూ వ్యూహాత్మకంగా ముందుకు పోవటమే కాంగ్రెస్ పార్టీ అనుసరిస్తున్నటువంటి విధానం తప్ప ఇందులో ఇంకోటి లేదు. కాబట్టి గతంలో కూడా వాళ్ళు ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరపలే. బీఆర్ఎస్ అయినప్పుడు అప్పుడు ఎంత అరాచకం ఉండేది. అసలు కాంగ్రెస్ పోటీ చేసిన వాళ్ళు విత్డ్రా చేసుకునే భయపెట్టి విత్డ్రా చేసుకోమన్నారు. అవి ఇప్పుడున్న మహేష్ కుమార్ గౌడ్ అయితే బంధించారు అప్పట్లో 2020 సంవత్సరంలో. ఎక్కడ కూడా స్వేచ్ఛ లేదు. అది ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ప్రజాస్వామ్యంలో ఈ విధమైన ఫలితాలు రావటమే సరైంది. గుర్తుపెట్టుకోండి, 100కు 100 మార్కులు రావటం లేదంటే 100కు 101 మార్కులు రావటం అది ప్రజాస్వామ్యం కాదు. ప్రజాస్వామ్యంలో ప్రజలందరూ కూడా ఎప్పుడు 100కు 100 మార్కులు ఇవ్వరు. ఎంతమంది అయినా సరే కొంతమంది విభేదిస్తుంటారు కొన్ని పట్ల, తర్వాత చూసిన తర్వాత మళ్ళీ మారుస్తుంటారు. ఏది ఏమైనప్పటికీ ఇవాళ ఇంటింటికి 10కి పైగా సంక్షేమ పథకాలు, ఇక పక్కా 10 ఏళ్ళు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సర్కారు, కాంగ్రెస్ ప్రభుత్వం అని ప్రజలు మళ్ళొకసారి పురపాలక సంఘ ఎన్నికలు నిరూపించారు. రేపు జరగబోయే జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికల్లో కూడా నిరూపిస్తారు. మళ్ళీ ఆ తర్వాత వచ్చేటువంటి అసెంబ్లీ ఎన్నికలో తప్పకుండా మరొకసారి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పరిపాలనే ప్రజలు కోరుకుంటున్నారు. అంతానికి ఈ మున్సిపాలిటీలో వచ్చినటువంటి ఫలితాలే ప్రధానమైనటువంటి కారణం. కాబట్టి వాళ్ళు ఏంటంటే రకరకాల మాట్లాడతారు. ఎన్నికల గుర్తుపైన జరిగితే అప్పుడు తెలుస్తుంది కాంగ్రెస్ పరిస్థితి, రేవంత్ రెడ్డి పరిపాలనని. మరి ఎన్నికల ఇలా హస్తం గుర్తుపైన, కారు గుర్తుపైన, పువ్వు గుర్తుపైన జరిగినాయి. ఇలా బీజేపీ పరిస్థితి కేంద్రంలో అధికారంలో ఉండి ఇలా 2 కేంద్ర మంత్రులు ఉండి 8 మంది ఎమ్మెల్యేలు, 8 మంది ఎంపీలు, 2 కేంద్ర మంత్రులు ఉండి ఇలా వాళ్ళ ఫలితాలు చూసి వాళ్ళ అధిష్టానం చివాట్లు పెడుతుంది. వాళ్ళని నిద్రపోతున్నారా అంటారు. కనీసం ఆడ కాపాడుకునే పరిస్థితి లేదు. వచ్చినటువంటి మ్యాజిక్ ఫిగర్ కూడా దగ్గరకు వచ్చిన వాళ్ళు కూడా మళ్ళీ ఇటు వచ్చేసి తిరిగి వ్యతిరేక శిబిరాల్లో వచ్చి చేరుతున్నారు. కాబట్టి బీజేపీ పరిస్థితి కేంద్రంలో అధికారంలో ఉందని కారణం ఏంది? జూబ్లీహిల్స్ ఎన్నికల్లో కూడా కార్పెట్ బాంబింగ్ అన్నారు. ఏమైంది? కార్పెట్ బాంబింగ్ ఏమైనా తుస్తుమంది, అది వాళ్ళ బీజేపీ కారణమే పడింది అది. కాబట్టి మాటలు చెప్పడం వల్ల ప్రజలు ఓట్లు వేయరు. చేతలతో తెలంగాణకు నిధులు ఇవ్వాలా, వికసిత భారత్ కాదు, తెలంగాణ పట్ల వివక్షా భారత్ చూపిస్తున్నారు. కాబట్టే బీజేపీని తెలంగాణలో ఆదరించట్లేదు. ఇలా జాతీయ స్థాయిలో ఇలా తెలంగాణలో వచ్చిన ఫలితాలపైన రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, మల్లికార్జున్ ఖర్గే, సోనియా గాంధీ వీళ్ళంతా కూడా రేవంత్ రెడ్డి యొక్క పనితీరును, మంత్రివర్గ పనితీరును, పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ యొక్క పనితీరును ప్రశంసిస్తున్నారు. నేషనల్ మీడియాలో అయితే అరే బీజేపీ మరి మోడీ ఇంత చేస్తాడు, ట్రంప్తో ఎదుర్కొంటాడు, ఇది చేస్తాడు అని చెప్పి అయినప్పటికీ తెలంగాణలో ఎందుకు రాలేకపోతాడు, మరి రేవంత్ రెడ్డిని ఎందుకు అడ్డుకోలేకపోతున్నారు బీజేపీ వాళ్ళు అని చెప్పేసి పెద్ద ఎత్తున జాతీయ మీడియాలో, పత్రికల్లో కూడా చర్చ జరుగుతుంది.
ఇక బీఆర్ఎస్ పని లూటీలు, వాళ్ళ 10 ఏళ్ల లూటీలో మూలంగా చేసిన మూలంగా ప్రజల్లో బాగా బలంగా నాటుకుపోయింది. కాబట్టి ఆ లూటీల బీఆర్ఎస్ పరిపాలన ప్రజలే పక్కకు నెట్టేసి కాంగ్రెస్కి అవకాశం ఇచ్చారు. ఎన్ని కష్టాలు వచ్చినా కేంద్రం సహాయం చేయకపోయినా రాష్ట్ర ప్రభుత్వ పథకాలతో ఇవాళ రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తున్న రాష్ట్రం ఇచ్చే నిధులతో. గుర్తుపెట్టుకోండి, ఈ మున్సిపాలిటీలో గెలుపు కారణం ప్రధాన అంశం ఏంటంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నిధులను డైవర్ట్ చేయకుండా, కేంద్ర ప్రభుత్వం ఇచ్చే నిధులతో ఇచ్చేదాకా ఆగకుండా 12 సంవత్సరాల్లో 17,470 కోట్ల పైచిలకు ఖర్చు పెట్టి 3,994 వివిధ పనులు మున్సిపాలిటీలో కార్పొరేషన్లు చేపట్టబట్టే ప్రజల యొక్క దీవెనలు ఇలా కాంగ్రెస్ ప్రభుత్వానికి అందిని. కాబట్టి ప్రజల ఇచ్చిన తీర్పును గౌరవించుకుంటూ మరింత బాధ్యతాయుతంగా సంక్షేమ పథకాలు అమలు చేసుకుంటూ ముందుకు పోతాం. వీళ్ళే ఉన్నారు 6 గ్యారెంటీలు అమలు చేసిన 6 గ్యారెంటీలు మేమే చెప్తున్నది ఉన్నట్టు వాస్తవాలు చెప్తున్నాం. 2,500 మహిళలకు అమలు చేయబోతున్నాం. త్వరలో ఆసరా పెన్షన్లు కూడా పెంచబోతున్నాం. అదేవిధంగా రైతు భరోసా వేస్తాను రేపు 17వ తారీఖు 18వ తారీఖు ఈ నెలాఖరు లోపు మొత్తానికి రైతు భరోసా 9,000 కోట్లు కూడా సిద్ధమైపోయినాయి. కొత్త వారికి కూడా మళ్ళీ భూములు అమ్ముకున్న యాజమాన్యాల పేర్లు మారిన వాళ్ళ ఖాతాలు కూడా వేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కూడా సిద్ధమైంది. ఎక్కడ కూడా ప్రజలకు ఇబ్బంది లేకుండా ప్రభుత్వం ఆర్థిక పరంగా ఎన్ని ఇబ్బందులు వచ్చినా సరే నిలదొక్కుంటూ సొంత కాళ్ళ మీద ఆధారపడుకుంటూ ఇలా రాష్ట్రాన్ని ముందుకు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇలా అభివృద్ధి పదం నడుపుతుంది. ఇలా తలసరి ఆదాయాన్ని పెంచడంలో రేవంత్ రెడ్డి మిగతా రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచారు. 4,30,000 రూపాయల తలసరి ఆదాయాన్ని పెంచి 2047 కల్లా అది 24 లక్షల రూపాయల తలసరి ఆదాయం చేసే దిశగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం పయనిస్తుంది. కాబట్టి ప్రజలందరూ కూడా గమనిస్తారు. 1వ తారీఖే జీతాలు ఇస్తున్నాం, ఎక్కడ కూడా లేదు. మాట్లాడితే వీళ్ళు అది కాంగ్రెస్ సంక్షేమ పథకాలు ఏం అమలు చేస్తుంది, గ్యారంటీలు ఏమి అన్ని సక్రమంగా ప్రజలకు అందుతున్నాయి. ఇందిరా మిల్లు సన్న బియ్యం ఇలా 3,10,00,000 రేషన్ కార్డులు సన్న బియ్యం ఇలా తెల్ల రేషన్ కార్డులు ఇచ్చినాం. ఇలా జూబ్లీ హిల్స్ బంజారా హిల్స్లో బడాబాబులు శ్రీమంతులు ఏ సన్న బియ్యం అన్నం తింటున్నారో ఇలా సామాన్యులు మధ్యతరగతి పేద ప్రజలు కూడా అదే అన్నం తింటూ ముద్దకి రేవంత్ రెడ్డి దేవుడని తలుచుకుంటూ ఇలా పురపాలికల్లో రేవంత్ రెడ్డికి ఓట్లేసి దీవించారు. ఇది అభివృద్ధి అంటే ఇది. ఈ విధంగా మానవతరాయ్ గారు కరీంనగర్లో మీకు వచ్చినాయి 14 కార్పొరేషన్ డివిజన్లు. సో ఎంఐఎం అన్ని కలుపుకున్నా మీకు మ్యాజిక్ ఫిగర్ లేదు. బీఆర్ఎస్ తోని కలిసి మేయర్ పీఠాన్ని దక్కించుకోబోతున్నారా? అక్కడ ఏం జరగబోతుంది? ఎక్స్-అఫీషియో ఓట్లు కలుపుకొని ఒకటే జరుగుతున్నాయి. మేము వ్యూహాత్మకంగా పోతున్నాం, చూద్దాం మధ్యాహ్నానికి ఏమైతుందో. ఇప్పుడు మేము అదే అంటున్నాం, మాది సన్యాసి మఠం కాదు. గతంలో కేసీఆర్ అనేవాడు మా సన్యాసి మఠం కాదు, రాజకీయ పార్టీ. అట్లా మేము కూడా మాది సన్యాసి మఠం కాదు, మాది జాతీయ పార్టీ. కాబట్టి మాకున్నటువంటి వ్యూహాత్మకంగా వాళ్ళ ఎత్తులను పై ఎత్తులను చిత్తు చేసే విధంగా మేము కూడా వ్యూహాత్మకంగా ముందుకు పోతున్నాం. కాబట్టి మధ్యాహ్నం తర్వాత మేయర్ ఎవరైతారు, తర్వాత డిప్యూటీ మేయర్ ఎవరైతారు, మున్సిపల్ చైర్మన్ ఎవరైతారు, ఇవన్నీ కూడా తెలుసుకుందాం. తొందర ఎందుకు, ఇక తినబోతులు చదవడం ఎందుకు? రైట్. మానవతరా, ఇంకొక క్వశ్చన్ మీకు. పార్టీ ఫిరాయించి బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ కండవ కప్పుకున్న ఎమ్మెల్యేల విషయంలో స్పీకరు మరి ఒక 8 మంది విషయంలో క్లీన్ చిట్ ఇచ్చారు. సో వాళ్ళంతా కూడా మరి మొన్న మున్సిపాలిటీలో కూడా కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించాలని చేసిన ప్రచారం కావచ్చు. సో ఇదంతా నిజాయితీ గెలుపు కాదు మీరంతా అని చెప్పి కూడా బీఆర్ఎస్ ఆరోపిస్తుంది కదా, దీనికి ఏం చెప్తారు? ఇప్పుడు ప్రజలు తీర్పిచ్చారు. అక్కడ వాళ్ళు ఏ పార్టీ నుంచి గెలిచారు, ఎక్కడ గెలిచారు, వాళ్ళు ఎట్లా ప్రచారం చేశారో ప్రజలు గెలిపించారు. ఆ మున్సిపాలిటీలో ప్రజలే కదా అంతిమ నిర్ణేతలు, అంతిమ న్యాయమూర్తులు అంటే ప్రజలే. ప్రజల తీర్పును మనం గౌరవించాలి. పార్టీలైనా ఏ అయినా సరే న్యాయస్థానం, మెజారిటీ ఇస్ లా అంటారు చట్టంలో. కాబట్టి అత్యధికమైన ప్రజలు ఆ మున్సిపాలిటీలో వాళ్ళ మాట ఎవరికి చెప్తే వాళ్ళకి ఓట్లు వేశారు. ఓకే. మరి ఏదైనా తేడాలు ఉంటే మళ్ళీ పోయి స్పీకర్ ఫిర్యాదు చేయొచ్చు. మళ్ళీ సుప్రీంకోర్టుకు పోయారు కదా ఆల్రెడీ. సుప్రీంకోర్టు బొమ్మని ఏమన్నా వాళ్ళకి ఆధారాలు ఉంటే, వాళ్ళు ప్రచారం చేసినట్టు, వాళ్ళు ఏమైనా చేసినట్లుంటే మేము కాదంటే చట్ట ప్రకారం వెళ్ళమంటున్నాం. కాబట్టి స్పీకర్కి 2 ఎమ్మెల్యేల విషయంలో స్పీకర్ గారి నిర్ణయం ఉన్నది. వారు ఏ నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయాన్ని మేము కట్టుబడి ఉంటాం. ఒకవేళ ఎన్నికలు వస్తే ఆ ఎన్నికల్లో కూడా గెలుపు కాంగ్రెస్ పార్టీదే, కాంగ్రెస్ ప్రభుత్వం అంది. గుర్తుపెట్టు, 10 ఏళ్ల వరకు ఈ రాష్ట్రంలో ఎన్నిక ఏదైనా గెలుపు కాంగ్రెస్ దే, అది మాత్రం గుర్తుపెట్టుకోండి. మాకు వచ్చినటువంటి ఇబ్బంది ఏం లేదు. మేము ఆత్మవిశ్వాసంతో ప్రజలకు ఇలా సేవ చేసుకుంటూ ముందుకు పోతున్నాం. మేము సేవకులు అంటున్నాం. ఇలా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి బాధ్యత నాకు మరింత పెరిగింది. కాబట్టి ఈ రాష్ట్రాన్ని మరింత అభివృద్ధి చేసే దిశలో అందరికీ సేవ చేసే కార్యక్రమంలో నేను ముందుంటా అని చెప్పడం జరిగింది. ఆయన కూడా నేనే రాజు నేనే మంత్రి అంటే ఈ మున్సిపాలిటీల్లో గెలిపించడంలో నేనే ముందున్నా అని చెప్పడం తప్ప దాంట్లో ఇంకో ఉద్దేశం కాదు అని చెప్పి
ముఖ్యమంత్రి గారు వివరణ కూడా ఇవ్వటం జరిగింది. ఆయన ప్రజలు కోరుకుంటున్నారు రేవంత్ రెడ్డి గారి పరిపాలనలో ఇంకా ఉండాలి, ఉంటే ఈ రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది, పేదవాడికి నోటికాడ సన్నబియ్యం అందుతాయి, ఇందిరమ్మ ఇల్లు ఏ విధంగా అభివృద్ధి జరుగుతుంది చూడండి. ఇలా 3.5 లక్షల ఇందిరమ్మ ఇళ్లలో దాదాపు 70-80% గృహప్రవేశాలు అయిపోయినాయి. దాదాపు 5 ఏళ్లలో మొత్తం 20 లక్షల ఇందిరమ్మ ఇల్లు కడతాం. గతంలో కట్టిన ఇల్లు కళ్ళ ముందు కనపడుతున్నాయి, ప్రజలు నమ్ముతున్నారు. పేదవాడికి ఏం కావాలా, గూడు కావాలా, ఇందిరమ్మ రూపంలో గూడు, ఇందిరమ్మ రూపంలో గూడు ఇస్తున్నాం. అదే విధంగా కూడు సన్నబియ్య రూపంలో కూడు పెడుతున్నాం. 9,000 కోట్ల ఉచిత బస్ ప్రయాణాలు చేసే మహిళలు, నెలకు ఉద్యోగాలు చేసే మహిళలు, వ్యాపారాలు చేసే మహిళలు, కళాశాలకు వెళ్లే విద్యార్థినులు, వీళ్ళంతా నెలకు 3-4 వేల రూపాయలు ఆదా చేసుకుంటూ ప్రతి ఎన్నికలు రేవంత్ రెడ్డికి ఓటేస్తున్నారు. రేవంత్ రెడ్డి లాంటి అన్న ఉండాలి, మా అన్న. రైట్, థ్యాంక్ యూ మానవతరావు గారు. ఒకసారి బీఆర్ఎస్ నాయకులు ఉన్నారు, ఆయనతో కూడా మాట్లాడదాం. లక్ష్మీనరసింహారెడ్డి గారు, ఎట్లా చూస్తారు ఈ మున్సిపల్ ఎన్నికల ప్రచారానికి సంబంధించి కావచ్చు? కేటీఆర్, హరీష్ రావు అంత మాజీ మంత్రులు అంతా సీరియస్గా ప్రచారం చేస్తే ప్రజల్లో బాగా వ్యతిరేకత ఉందని కూడా మీరు చెప్పుకున్నారు. మరి దీన్ని ఎట్లా చూస్తారు, ఏం చెప్తారు? మానవతరావు గారు అంటున్నారు రేవంత్ రెడ్డి గారిని ఆశీర్వదించారు ప్రజలు అని చెప్తున్నారు, మీరేం చెప్తారు? ముందుగా ప్యానెల్లో పాల్గొన్నటువంటి మిత్రులకు, అదేవిధంగా 99 టీవీ వీక్షకులకు నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. ఏదైతే మరి కాంగ్రెస్ నాయకులు మాట్లాడారో వారి యొక్క ఫ్రస్ట్రేషన్ అనేది స్పష్టంగా కనిపిస్తా ఉన్నది. ఎందుకంటే గతంలో 2020లో ఎన్నికలు జరిగినప్పుడు, మున్సిపాలిటీ ఎన్నికలు జరిగినప్పుడు, మరి బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు 120 మున్సిపాలిటీలకు గాను 112 మున్సిపాలిటీలను కైవసం చేసుకుంది డైరెక్ట్ గా. అంటే దాదాపు 93.33% తోటి మరి మున్సిపాలిటీలను కైవసం చేసుకున్నటువంటి పరిస్థితి మా హయాంలో చూసాం. కానీ ఈ రోజు అదే కాంగ్రెస్ పార్టీ 66 స్థానాలకు మాత్రమే పరిమితం అయిపోయింది. అంటే కేవలం 52% వార్డులకు మాత్రమే ఈ రోజు పరిమితం అయిపోయింది. అంటే స్పష్టంగా ఈ రోజు ప్రజలు వాళ్ళను తిరస్కరిస్తున్నారు అనేది స్పష్టంగా కనిపిస్తున్నది. ఇలా హంగ్ ఏర్పడ్డాయి, 36 స్థానాలలో హంగ్ ఏర్పడ్డది. అంటే ఆ 36 స్థానాలలో ప్రజలు మీకు స్పష్టమైనటువంటి మెజారిటీ ఇవ్వలేదంటే మీ పైన వ్యతిరేకత ఉన్నట్టే కదా. మీరు ఎంతసేపు ఉన్నా గానీ మీరు 100 సాధించాలనేటువంటి ఏదైతే ముఖ్యమంత్రి గారు మీకు డైరెక్షన్ ఇచ్చిరో ఆ డైరెక్షన్ లో మీరు పనిచేస్తున్నారే తప్ప ఈ హంగ్ వచ్చింది కదా, మరి మనల్ని వ్యతిరేకించింది కదా. అంటే నేనేమంటున్నానంటే కాంగ్రెస్ పార్టీ 50% పరిమితం చేసినాం. మేము గతంలో 93% ఉండే మాకు మున్సిపాలిటీలలో, ఈ రోజు మిమ్మల్ని 50% పరిమితం చేసినాము. మీరు మీ యొక్క ముఖ్యమంత్రి గారి డైరెక్షన్ లో పనిచేసి ఏదో రకంగా, అంటే ఇప్పుడు ఎట్లున్నది వాళ్ళ పరిస్థితి అంటే ఏ గట్టు అయితే ఏంది, ఏ గట్టు అయితే ఏమున్నది, నీళ్లు ఎక్కడుంటాయో కప్పాడ ఉండాలనేటువంటి పరిస్థితులలో పట్టణ ప్రజలు ఎవరి వైపు ఉన్నారని చెప్తారు. డెఫినెట్ గా బీఆర్ఎస్ వైపే ఉన్నారు. వీళ్ళు అధికారాన్ని అడ్డం పెట్టుకొని వీరు విపరీతమైనటువంటి డబ్బు పంపిణీ చేసి అక్కడ ఉన్నటువంటి నాయకులను భయభ్రాంతులకు గురి చేసి ఈ రోజు అధికారాన్ని ప్రజల వైపు మీరున్నారు అంటున్నారు. కానీ రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన 116 మున్సిపాలిటీలో మీకు వచ్చిన 13 స్థానాలు వచ్చిన దాదాపు ఒక కార్పొరేషన్ కూడా మా యొక్క ఓటు శాతం అనేది 30% ఉన్నది. ఈ రోజు వాళ్ళకు వచ్చింది ఏంటంటే మాకంటే ఒక 6%, 7% ఎక్కువ వచ్చింది, అంతే, అంతకు మించి ఏం లేదు కదా. ఈ రోజు వాళ్ళ అంటే ఇప్పుడు మానవతరావు గారు అంటున్నారు రాజకీయ పార్టీలు అన్ని మరి ఖచ్చితంగా రాజకీయాలు చేయాలి, సన్యాసుల మఠాలు కాదు కదా అని. నేనేమంటున్నాను గారు ఇప్పుడు మానవతరావు వాళ్ళు సన్యాసి మఠం అని అంటున్నారు. ఈ సన్యాసి మఠం అనేది ప్రజల కోసమే పనిచేస్తారు, ఇక్కడ ప్రజల కోసమే జరుగుతుంది. ఇక్కడ ఈ మఠంలో జరిగేది ప్రజల కోసం జరిగేటువంటి పని, ప్రజల సంక్షేమం కోసం చేసేటువంటి పని మాత్రమే ఇక్కడ ఉంటది. అలాంటప్పుడు వాళ్ళలాగా మేము గొప్పలు చెప్పుకొని వాళ్ళలాగా ఏదో మేము అసత్య ప్రచారాలు, అబద్ధాలు చెప్పి మేము ప్రజలను మోసం చేసేటువంటి పరిస్థితి ఉండదు. ఇప్పుడు మఠం అని ఎగతాలు చేసే వాళ్ళే గజ కోసం గడియారని చూస్తారు. వాళ్ళు ఎంతసేపు ఉన్నా కానీ వాళ్ళ నాయకుల పరిస్థితి ఎట్లా ఉన్నదంటే ఎవరికి వారే నాయకులు వాళ్ళు, కానీ రాష్ట్రానికి సేవకుడు లేడు. ఇందాక చెప్పారు కదా, అవును మా దాంట్లో అడగడంలో తప్పేముంది అని అన్నారు కదా. మరి మీ అతనికి మంత్రి పదవి ఇస్తామని చెప్పి మీరే స్వయంగా ముఖ్యమంత్రి గారు చెప్పారు, మీ యొక్క నాయకులు చెప్పారు కదా, నాకు మంత్రి పదవి ఇవ్వండి మహాప్రభు అని చెప్పి ఆయన ఏ మీటింగ్ లో పోయినా చెప్పుకుంటున్నాడు కదా. ఈ రోజు ఆయన్ని నేనే ముఖ్యమంత్రిని అవుతా అని చెప్పి చెప్పుకుంటున్నాడు కదా. అంటే ఇప్పుడు వాళ్లకు పదవుల మీద ఉన్నటువంటి ధ్యాస ఈ రోజు ప్రజల సంక్షేమం మీద ఉందా? ఒక్కసారి మీరందరూ కూడా ఆలోచన చేయాలి. నేనేమంటున్నానంటే ఈ రోజు వాళ్లకు సంపూర్ణంగా మద్దతు ఉంటే ఖచ్చితంగా 100కు పైగా సీట్లు వస్తుండే కదా.
అభివృద్ధి సంక్షేమం గురించి వాళ్ళు మాట్లాడతారు కదా, వాళ్ళు 2 సంవత్సరాలలో వాళ్ళు చేసింది ఏముందండి? వాళ్ళు 6 గ్యారెంటీలు అని చెప్పారు కదా, 100 రోజుల హామీలు అమలు చేస్తామని చెప్పారు కదా, వాళ్ళ హామీలు ఎక్కడ పోయినవి? వాళ్ళ గ్యారెంటీలు హామీలు కాంగ్రెస్ హెడేక్ వాళ్ళు చూసుకుంటారు. ప్రభుత్వంలో ఉన్న వాళ్ళ పట్ల ప్రజలు ఇచ్చిన తీర్పు మొన్న పంచాయతీల్లో ఇవాళ పట్టణ ఓటర్లు క్లియర్గా అంటే 1 కోటి పైగా మంది ఓటర్లు అయితే ఒక అభిప్రాయంతో ఉన్నారు, కాంగ్రెసే ఖచ్చితంగా. అంటే నేనేమంటున్నా సార్ అంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఏదైతే గెలిచిందో సీట్లు అక్కడ వాళ్ళ అధికారాన్ని అడ్డం పెట్టుకొని వాళ్ళు పూర్తిగా ధన ప్రవాహం చేసి గెలిచారే తప్ప అది ఒక స్పష్టమైనటువంటి గెలుపు కాదు. 100% ప్రజలు బీఆర్ఎస్ వైపే ఉన్నారు. ఈ తెలంగాణ అభివృద్ధి పదంలో ముందుకు పోవాలి, ఈ తెలంగాణను రైజింగ్ కావాలి, ఈ తెలంగాణ ఎందుకంటే గతంలో 10 ఏళ్ల పరిపాలనలో భారతదేశంలోనే అగ్రగామిగా నిలబెట్టినటువంటి చరిత్ర ఉన్నది. మళ్ళీ అట్లాంటి పరిస్థితికి పోవాలంటే అది బీఆర్ఎస్ పార్టీ తోటే సాధ్యము, కేసీఆర్ గారి వల్లనే సాధ్యం అనేది ప్రజలలో స్పష్టంగా కనిపిస్తున్నది. ఇందాక మానవతా రాయ్ గారు మాట్లాడుతున్నారు ఏమని, ఏదైతే రైతుల గురించి జాతీయ స్థాయిలో మాట్లాడారు బీజేపీ పార్టీ ఏదైతే ఒప్పందాలు కుదుర్చుకున్నదో అని చెప్పి, మీరు జాతీయ స్థాయిలో ఎందుకన్నా రాష్ట్ర స్థాయిలో మీ పరిస్థితి చూడండి. ఇవాళ మీరు ప్రభుత్వం ఏర్పాటై 2 సంవత్సరాలు అవుతుంది. 2 సంవత్సరాలలో 3 సార్లు రైతు బంధు ఎగబెట్టిరు. మీరు రైతులను నట్టేయటం ముంచిర్రు. ఇవాళ రైతులు యూరియా బస్తాలు దొరకక చెప్పుల లైన్లలో పెట్టి నిలబడుతున్నటువంటి మాట వాస్తవం కాదా? ఇప్పుడు ఈ రోజు పరిస్థితి కూడా చెప్తున్నాను, ఈ రోజు పరిస్థితి కూడా రైతులు లైన్ లో నిలబడి యూరియా కోసము అగజాట్లు పడుతున్నటువంటి కనిపిస్తలేదా? ఇంకొక విషయం ఏమంటున్నానంటే రైతులకు యూరియా ఆన్లైన్ లో బుక్ చేసుకోవాలి, యాప్ లో బుక్ చేసుకోవాలని చెప్తున్నారు కదా. ఇప్పుడు రైతు స్మార్ట్ ఫోన్ కొనడానికి సెల్ ఫోన్ దుకాణాల దగ్గర కూడా నిలబడాల్సినటువంటి పరిస్థితికి తెచ్చిరు ఈ కాంగ్రెస్ నాయకులు. రైతులు గతంలో వ్యవసాయం పండుగ అని చెప్పి వ్యవసాయాన్ని బ్రహ్మాండంగా చేసి 14-15 లక్షల మెట్రిక్ టన్నులో ఉన్నటువంటి ధాన్యం ఉత్పత్తిని 72 లక్షల మెట్రిక్ టన్నులకు తీసుకుపోయారు ఈ తెలంగాణ రైతులు. భారతదేశంలో నెంబర్ 1 స్థాయికి వ్యవసాయ ఉత్పత్తులలో నెంబర్ 1 స్థాయికి అంటే వరి ఉత్పత్తిలో నెంబర్ 1 స్థాయికి తీసుకుపోయినటువంటి ఈ రైతులను ఈ రోజు మళ్ళీ నట్టేట ముంచినటువంటి మాట వాస్తవం కాదా? మీరు రైతుల గురించి అసలు ఒక్కనాడైనా రైతుల గురించి పట్టించుకుంటున్నారా? రైతుల సంక్షేమం గురించి పట్టించుకుంటున్నారా? ఎంతమంది రైతులు ఈ తెలంగాణలో ఆత్మహత్య చేసుకుంటున్నారు, వాళ్ళ గురించి ఒక్కనాడన్నా మీరు మాట్లాడుతున్నారా? మీరు ఇచ్చినటువంటి సంక్షేమ పథకాలు, మీరు ఇస్తున్నటువంటి సంక్షేమ పథకాలు, మీరు ఇచ్చినటువంటి హామీల గురించి మీరు ఏమైనా ఆలోచన ఉందా? ఈ రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యలు కొనసాగుతున్నాయి, డెఫినెట్ గా అవుతున్నాయండి. ఎందుకని అంటారు? డెఫినెట్ గా ఈ రోజు రైతులకు పెట్టుబడి కింద రైతు బంధు ఇచ్చిండు, గతంలో కేసీఆర్ 6 నెలలకు ఒకసారి ఇచ్చిండు. ఈ ముఖ్యమంత్రి అయ్యా నేను వస్తే 3 పంటలకు రైతు బంధు ఇస్తా అని చెప్పిండు. ఉన్న దిక్కు 2 పంటలకే దిక్కు లేదు. ఈ రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వం ఉంది కానీ ఇక్కడ పాలన అనేది లేదు. వాళ్ళు 2 లక్షల రుణమాఫీ చేసి నేను దానికి కూడా ఏమంటున్నానంటే 2 లక్షల రుణమాఫీ అని చెప్పారు. 2 లక్షల రుణమాఫీకి ఫస్ట్ ఏమో 30,000 కోట్ల రుణమాఫీ చేస్తామని చెప్పారు, తర్వాత 21,000 కోట్లే చేస్తామని చెప్పారు, తర్వాత 20,000 కోట్ల లోపలనే చేస్తామన్నారు. ఎవరికి చేసిరో అసలు దానికి ఒక స్పష్టత లేదు. ముఖ్యమంత్రి గారు ఒకటి చెప్తారు, మంత్రులు ఒకటి చెప్తారు, ఎమ్మెల్యేలు ఒకటి చెప్తారు, వీళ్ళ నాయకులు ఒకటి చెప్తారు. వీళ్ళది ఎంతసేపు ఎట్లున్నది సార్ అంటే కెమెరా ఆన్ ఉన్నంత వరకే వీళ్ళ ప్రసంగాలు అనేది చాలా వేగంగా పోతాయి. కెమెరా బంద్ అయింది అనుకోండి, వీళ్ళ దుకాణం కట్టేసి మన సినిమా షూటింగ్ బంద్ అయినట్టు బంద్ చేసుకొని వెళ్ళిపోతారు తప్ప. ఇప్పుడు మీకు 30% పడిపోవడం అంటే మరి దీన్ని మీరు ఎట్లా అంటే సాధారణంగా అధికారంలో ఏదైతే పార్టీ ఉంటుందో వాళ్ళకు కొంత మెరుగైన ఫలితాలు రావడం అనేది సహజం. కానీ నేనేమంటున్నానంటే వాళ్ళు గతంలో వాళ్లకు 3% మాత్రమే వచ్చింది, కానీ ఈ రోజు మాకు 30% వచ్చింది. గతంలో వాళ్ళకి 3% ఉన్నది, మాకు ఈ రోజు 33% మాకు ఈ రోజు వచ్చింది. వాళ్ళు ప్రజాస్వామ్యాన్ని కూలి చేస్తున్నారు. ఇవాళ హంగులో ఉన్నటువంటి మున్సిపాలిటీలలో కూడా అరాచకం చేసి వాళ్ళు కోఆప్షన్లను ఎక్స్ ఆఫీషియో అని పెట్టి వాళ్ళ ఇష్టానుసారంగా వాళ్లకు అధికారాన్ని అడ్డం పెట్టుకొని అక్కడ ఉన్నటువంటి వాళ్ళను భయభ్రాంతులకు గురి చేసి ఇలా ఆ స్థానాలను కూడా కైవసం చేసుకోవాలని చూస్తా ఉన్నారు. ఖచ్చితంగా ప్రజలు ప్రతి ఒక్కటి గమనిస్తా ఉన్నారు. ప్రజలు ప్రతి ఒక్కటి గమనించి వారికి సరైన సమయంలో సరైన విధంగా రైట్. థ్యాంక్ యూ సార్. డాక్టర్ పివి రెడ్డి గారు నమస్తే, గుడ్ మార్నింగ్ శ్రీనివాస్. మీరు దేశవ్యాప్తంగా ప్రపంచం సృష్టిస్తున్నారు కానీ తెలంగాణలో మాత్రం రేవంత్ రెడ్డి ముందట మీరు మరి నిలబడలేకపోతున్నారు. సో దేశవ్యాప్తంగా ఒక చర్చ జరుగుతుంది జాతీయ మీడియాలో, నరేంద్ర మోడీ చరిష్మా ఎక్కడ పోయింది రేవంత్ రెడ్డి ముందు అని చెప్పి మానవతా రాయ్ గారు అన్నారు. ఇందాక మీరు జాయిన్ కాలేదు. సో దీనికి సంబంధించి మీరు ఏం చెప్తారు? ఓవరాల్గా
మున్సిపల్ ఫలితాలు కూడా మీరు ఆశించిన స్థాయిలో 116లో కేవలం ఒకటే మున్సిపాలిటీ గెలవడం, ఇది సరే నిజామాబాదు అలాగే కరీంనగర్లో ఇక మేయర్ ఎవరవుతారు అనేది మరి కాసేపు తేలనుంది. కానీ మీరేం చెప్తారు? జాతీయ మీడియాలో రేవంత్ రెడ్డి మరి నరేంద్ర మోడీ డామినేట్ చేస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి, మీరేం చెప్తారు? శ్రీనివాస్ గారు, ముందుగా మీకు 99 వీక్షకులకి ప్యానెల్ వారందరికీ నమస్కారం. వాళ్ళ చెప్పినంత మాత్రాన అయిపోతుందా? ఈయన ముఖ్యమంత్రి ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా ఉండితే భారతదేశంలో మొత్తం నా మీద చర్చ జరుగుతుందంటే వాళ్ళు చెప్పుకోవడం తప్పితే, వాళ్ళ స్టేట్మెంట్స్ ఇచ్చుకోవడం తప్పితే ఎవరు కూడా వీరి గురించి మాట్లాడు. రాహుల్ గాంధీ పనికి రాకుండా పోతా ఉన్నాడు. రాహుల్ గాంధీ గురించే ఒక మనం చూస్తా ఉన్నాం కదా, పార్లమెంట్ లో చర్చ సందర్భంగా ఏం జరుగుతా ఉందో. ఆయననే పట్టించుకోవట్లేదు. రేవంత్ రెడ్డిని ఎట్లా పట్టించుకుంటారు? డెఫినెట్ గా మానవతరాయ్ గారు ఏమంటున్నారంటే సరే రాహుల్ గాంధీ విషయం మనం కాసేపు పక్కన పెడితే, రేవంత్ రెడ్డి తెలంగాణలో బీజేపీ కూడా ఉంది, 8 మంది ఎంపీలు గెలిచిరు, 2 కేంద్ర మంత్రులు ఉన్నారు, దాంట్లో నరేంద్ర మోడీ ప్రభుత్వం కేంద్రంలో అధికారంలో ఉంది, రేవంత్ రెడ్డి లాంటి వ్యక్తి మరి ఇలాంటి రిజల్ట్స్ మన పంచాయతీల్లో ఇప్పుడు మున్సిపాలిటీల్లో ఎట్లా సాధ్యమవుతుంది తెలంగాణలో అని చెప్పి చర్చ జరుగుతోంది, దానికి చెప్పండి. శ్రీనివాస్ గారు, ఇది తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత 3వసారి జరుగుతున్నాయి మున్సిపల్ ఎన్నికలు. అవును, ఇదే పరిస్థితి కాంగ్రెస్ పార్టీ పరిస్థితి బీఆర్ఎస్ హయాంలో 2014 కానీ 2020 మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి చెప్పండి ఒక్కసారి. వాళ్ళ ఓట్ షేర్ ఎంత, సీట్ షేర్ ఎంత, వాళ్ళకి ఎన్ని వచ్చినాయి? 2020 తీసుకుందాం పోనీ, 524 వార్డ్స్ గెలుచుకున్నారు, 524. 2023 ఎన్నికల ముందు ఏ ఎలక్షన్ లో పోటీ చేసినా కూడా కనీసం డిపాజిట్ కూడా రాలి కాంగ్రెస్ పార్టీకి. కాంగ్రెస్ పార్టీ ఈ రోజు ఏదో, ఎందుకంటే ఒక ఎడ్జ్ ఉంటుంది, ఏ పార్టీ అయితే ప్రభుత్వంలో ఉంటుందో, అధికారంలో ఉంటుందో వాళ్ళకి డెఫినెట్ గా ఎడ్జ్ ఉంటుంది. రేపొద్దున మేము వచ్చినా కూడా 28 కానీ 29 ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ గెలిచినా కూడా మాకే ఎడ్జ్ ఉంటుంది. అధికారంలో ఎవరు ఉంటే వాళ్ళకి ఎడ్జ్ ఉంటుంది. ఎందుకంటే పెద్ద టీం ఉంటుంది వీళ్ళకి, ముఖ్యమంత్రి కానీ, మంత్రులు కానీ, ఎమ్మెల్యేలు కానీ, ఎంపీలు కానీ, చైర్మన్లు కానీ, రకరకాల ప్రలోభాలు పెట్టి డబ్బు ప్రభావంతో డబ్బు ఇష్టం వచ్చినట్టు పెంచి మరి గెలవాలనే ఆలోచన ఉంటుంది. ఒక్కసారి మనము అబ్జర్వ్ చేద్దాం, ఒకసారి గమనిద్దాం. పోనీ ఇప్పుడు పార్టీలకు అతీతంగా వీళ్ళు చేసింది ఒక్కసారి చెప్పండి పోను. ఈ 2 సంవత్సరాలలో పట్టణాల్లో, నగరాల్లో ఏదైనా ఒక బ్రిడ్జ్ కట్టిర్రా, ఒక సిమెంట్ ఒక ఇటుక తీసుకొచ్చిర్రా, లేకపోతే ఒక సిమెంట్ బస్తా కట్టి వాడిర్రా? దేనికోసమని వీళ్ళకి ఓట్లు వేయాలి? ఒకటి ఏంటంటే వీళ్ళు చేసిందంతా కూడా ఇష్టం వచ్చినట్టు పంచిర్రు, ప్రలోభాలకు గురి చేసిర్రు, ఇప్పుడు వాళ్ళకి మంత్రులకు బాధ్యత ఇచ్చారు, వీళ్ళు గెలవాలనే ఆలోచనతోటి వాళ్ళకి ఒక టార్గెట్ పెట్టారు. అంతేగాని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆయన చెప్పుకున్నాడు, చాలా సందర్భాల్లో చెప్పుకున్నాడు. సో నేను ఏమంటున్నా, ఏ పార్టీ అయితే అధికారం ఉంటో ఆ పార్టీకి ఎడ్జ్ ఉంటది. ఒకటి గ్రామీణ వ్యవస్థలు కూడా, గ్రామ పంచాయతీ ఎన్నికలు కూడా గది జరిగింది. రేపొద్దున మరి వీళ్ళకి కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏముండే అంతకుముందు? చెప్పలు చేర్చుకుంటే కరెక్ట్ కాదు కదా. వెంకటరెడ్డి గారు, 15th ఫైనాన్స్ కమిషన్ నిధులు వస్తున్నాయి 3000 కోట్లు, ఇంకొక 600 కోట్లు మన కేంద్రం నుంచి రావాలి, 3600 కోట్లు అంటే కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన నిధుల కోసం ఇప్పుడు పంచాయతీ ఎన్నికలు నిర్వహిస్తున్నామని చెప్పి రేవంత్ రెడ్డి క్లియర్గా చెప్పాడు. అదే క్రమంలో మున్సిపాలిటీ ఎన్నికలకు సంబంధించి కూడా కేంద్రం నుంచి వచ్చిన నిధులతోనే అభివృద్ధి పట్టణాలు జరుగుతున్నాయని చెప్పి కూడా మీరు చెప్తున్నారు, ప్రచారం కూడా చేశారు. సో ఆ ప్రభావం కొంత స్థానికంగా ఉన్న బండి సంజయ్ కావచ్చు, అక్కడ కరీంనగర్లో ఆయన ప్రభావం కనిపించింది, అదే క్రమంలో నిజామాబాద్లో ధర్మపురి అరవింద్. సో వీళ్ళిద్దరి ప్రభావం తప్ప మరి రాష్ట్రంలో ఎక్కడ మున్సిపాలిటీలో కావచ్చు, కార్పొరేషన్లో మరి ఈ ప్రభావం ఎందుకు కనిపించలేదు? దీనికి మీరేం చెప్తారు? కొంత శ్రీనివాసం, కొంత మేము ఇప్పుడు మీరు అన్నట్టు కరెక్ట్. అది అమృత్ సిటీ కానీ, లేకపోతే అమృత్ పథకం కానీ, లేకపోతే స్మార్ట్ సిటీ కింద కానీ, యుఐఎఫ్డి అది అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ డెవలప్మెంట్ కింద కానీ బోలెడంత 1000 కోట్ల నిధులు కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చినాయి. ఈ నగరాలు కానీ, పట్టణాలు కానీ, రోడ్లు కానీ ఇవన్నీ బాగుపడ్డాయి. ఇవన్నీ పెద్ద పెద్ద రోడ్లు వచ్చినాయి అంటే డెఫినెట్ గా ఆ అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ ఏదైతే ఉందో 9,387 కోట్లు మీరు చెప్పుకోలేకపోతున్నారు. కరెక్ట్ కరెక్ట్ కరెక్ట్. మీరు అలాగే ఉండండి. 9,387 కోట్లు దగ్గర 120 మున్సిపాలిటీస్ లో 120 మున్సిపాలిటీ 9,387 కోట్లు ఖర్చు పెట్టింది కేంద్ర ప్రభుత్వం నిధులతోటి. రోడ్లు కానీ మీరు హైదరాబాద్
డిబేట్ లో చేస్తున్నారు కానీ ప్రజలకు పోలేదు ఇంకా. అందుకే నేను చెప్పేది అదే, అదే ప్రాబ్లం అవుతుంది మాకు, అదే ప్రాబ్లం అవుతుంది. రెండోది అమృత్ పథకం కింద 4,729 కోట్లు ఖర్చు పెట్టాం. 4,007 చెప్పుకోలేకపోయినాం మేము, అంటే రీచ్ అవ్వలేదు అనుకుంటా తెలంగాణ ప్రజలు. అందుకే తెలంగాణ భారతీయ జనతా పార్టీ కానీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కానీ అన్ని కార్పొరేషన్లకు అమృత నిధులు వస్తాయి, స్మార్ట్ సిటీ నిధులు వస్తాయి, కానీ 7 కార్పొరేషన్లో ఇప్పటి వరకు మీరు ఎక్కడ బోని కొడతారో లేదని ఒక సస్పెన్స్ కూడా ఉన్న. కరీంనగర్లో కూడా ఇందాక మానవతరాయ్ గారు చెప్పారు, కాంగ్రెస్ మేయర్గా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారని చెప్తున్నారు. కరీంనగర్ కార్పొరేషన్ లో నీతి నిశ్చయంతో గెలిచిన 30 వార్డులు గెలిచినాం. కాంగ్రెస్ ఎట్లా తీసుకుంటుందని నాకు అర్థం కావట్లేదు. కాంగ్రెస్ ఎట్లా తీసుకుంటది? వాళ్ళకి వచ్చినాయి 14 వార్డులు వచ్చినాయి. నీతి నిజాయితీతో గెలుచుకున్నాం, మాకు ఇవ్వాలి అవకాశము. మేము గెలుచుకున్నాం కాబట్టి మాకు అవకాశం ఇవ్వాలి. అదే నిజామాబాద్ లో మేయర్ కూడా, అది కూడా ఏది ఎంఐఎంతో పొత్తు పెట్టుకొని ఈ రోజు నిజామాబాద్ కూడా కార్పొరేషన్ కవరేజ్ చేసుకోవాలని కాంగ్రెస్ పార్టీ చూస్తా ఉంది. ఎంత కూడా ఏంటంటే బెదిరించి ఇష్టం వచ్చినట్టుగా కాంగ్రెస్ అంటే ముస్లిం అంటే కాంగ్రెస్, రేపు ఎంఐఎం అంటే కాంగ్రెస్ అంటే ఎంఐఎం లాగా వీళ్ళు ముందుకు పోతా ఉన్నారు. డెఫినెట్ గా తెలంగాణ ప్రజలు గుర్తుంచుకుంటారు. ఇంత పరిస్థితుల్లో రేపొద్దున వచ్చిన ఎన్నికల్లో ఎప్పుడైనా కాంగ్రెస్ పార్టీ మట్టి కనిపించేది ఓన్లీ భారతీయ జనతా పార్టీ తప్పితే ఇంకొక పార్టీ కాదు. ఓకే సార్, మన్నెన కోటేశ్వరరావు గారు, ఇప్పుడు జరుగుతున్న పరిణామాలపై మీ విశ్లేషణ ఏంటి? మొత్తానికి హంగు రావడం కావచ్చు, అదే క్రమంలో ఏ పార్టీ కూడా అంటే ఒక 52% మాత్రమే అధికార పార్టీకి మున్సిపాలిటీలకు సంబంధించిన వార్డులు గెలవడం కావచ్చు. సో మరి వీళ్ళంతా బీఆర్ఎస్ వాళ్ళు చెప్తున్నారు ప్రజల్లో బాగా వ్యతిరేకత ఉంది. మన పంచాయతీల్లో కూడా కావచ్చు, ఇప్పుడు పట్టణాల్లో కావచ్చు, ఒక స్పష్టమైన తీర్పు ఇచ్చినట్టయినా దీన్ని రానున్న జిహెచ్ఎంసీలో ఎట్లా ఉండబోతుంది, అలాగే జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలు ఎట్లా ఉండబోతుంది, మరొక రకంగా చూస్తే హంగు రావడాన్ని కూడా ఎట్లా చెప్తారు సార్? ప్రజల్లో వ్యతిరేకత ఉన్నది అనేటువంటిది సరే, బీజేపీ కావచ్చు, బీఆర్ఎస్ కావచ్చు, ప్రతిపక్షాల్లో ఉన్నప్పుడు అంతకు మించి వాళ్ళు చెప్పడానికి ఏం అవకాశం లేదు. కానీ ఫలితాలు అనేటువంటివి చూసినప్పుడు వాళ్ళు చెప్పిన స్థాయిలో జనం ఆ విధంగా లేరు అనేటువంటిది గ్రామ పంచాయతీల్లో వెల్లడైంది, అదేవిధంగా మున్సిపాలిటీల్లో కూడా వెల్లడైంది. ఇదే కొనసాగింపు రేపు మండల పరిషత్తులు, జిల్లా పరిషత్తుల్లో కూడా కొనసాగేటువంటి అవకాశం ఉందనేది నా అభిప్రాయం. ఇక్కడ ఒక మున్సిపాలిటీలో బీజేపీ గెలిచిన, లేకపోతే మరో మున్సిపాలిటీలో మరో పార్టీ గెలిచినా, మరొక పార్టీ గెలిచిన అభివృద్ధి అనేటువంటిది ఆ గెలుపుని బట్టి అట్లా ఉండదు. అదే గనక ప్రాతిపదిక అయ్యేట్లయితే మరి గతంలో బీఆర్ఎస్ 90% పైగా లేదా 100% గెలిచినటువంటి చోట్ల మరి ఏ అభివృద్ధి సాధించిందని ఈసారి ఈ ఎన్నికల్లో వాళ్ళని ఓడించారు ఓటర్లు. అందుకని అభివృద్ధి అనేటువంటిది పైకి చెప్పుకునేటువంటి ఒక సాకు. ఈ ఎన్నికల్లో మనకి 2 అంశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. స్పష్టమైనటువంటి మెజారిటీ పాలకవర్గాలు ఏర్పడినటువంటి చోట్ల కూడా డబ్బు, మద్యం, ఇతర ప్రలోభాలు ఇవన్నీ కూడా గతంలో పోలిస్తే పెద్ద ఎత్తున ఈ పార్టీ ఆ పార్టీ అనేటువంటిది ఏమి లేకుండా బీజేపీతో సహా అందరూ కూడా పెద్ద మొత్తంలో డబ్బులు ఖర్చు పెట్టారనేటువంటిది స్పష్టం. ఇప్పుడు హంగ్ ఏర్పడిన దగ్గర ఇదే బీజేపీకి చెందినటువంటి వాళ్ళు కావచ్చు, లేదా బీఆర్ఎస్ కి చెందినటువంటి వాళ్ళు కావచ్చు, ఇతర పార్టీలకు చెందినటువంటి వాళ్ళు కావచ్చు, అధికార దాహంతో, ప్రలోభాలతోటి మరి గెలిచినటువంటి దానికి భిన్నంగా మరి ఇప్పుడు అనేక చోట్ల అవకాశవాదంతో కావచ్చు, ప్రలోభాలతో కావచ్చు, మరి సొంత నిర్ణయాలు తీసుకొని ప్రత్యర్థులకి సాయం చేస్తున్నారు అనేటువంటిది మనకు స్పష్టంగా కనిపిస్తా ఉంది. అందుకని 2 వైపులా చూసినప్పుడు ఏంటంటే అటు గాని ఇటు గాని అధికారమే పరమావధి. అధికారం కోసం అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఎంతకైనా మానవతారాయ్ గారు చెప్పినట్టు మేము సన్యాసులం కాదు, సన్యాసులు కారణంత మాత్రాన మీరు మంచివాళ్ళు అయినప్పుడు ఇలాంటి ప్రలోభాలకి పాల్పడాల్సినటువంటి అవసరం లేదు. కొన్ని మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ పార్టీ లేనంత మాత్రాన పోయేదేమీ లేదు, లేకపోతే ఇంకోటి ఏమీ లేదు. అందుకని ఇది ఒక రాజకీయ వ్యవస్థలో ఉన్నటువంటి
ఒక వికృత రూపాన్ని, రెండు వైపులా ఉన్నటువంటి వికృత రూపాన్ని ఇది తెలియజేస్తా ఉంది. అందుకని ఈ ఎన్నికల్లో బండి సంజయ్ గారు ఏం చెప్పారు, బీజేపీని కనుక గెలిపించేట్లయితే మొత్తం కేంద్రం నుంచి నిధుల వరద పారిస్తామని చెప్పారు. మరి జరగలేదు అంటే ఆపేస్తారా? ఇప్పుడు కేంద్రం నుంచి వచ్చేటువంటి నిధులను ఆపేస్తారా? ఆత్మానండి, ఆయన వీలవుతుందా? అందుకని ఎవరు ఆడే గేమ్ వాళ్ళు ఆడారు, అయిపోయింది, తీర్పు అయిపోయింది. అందుకని ఇప్పుడు సమస్య ఏమిటి, పట్టణాల్లో లేదా గ్రామాల్లో పేరుకుపోయినటువంటి సమస్యలన్నింటినీ కూడా అనేకమైనటువంటి అంశాలని పరిష్కరించడానికి మరి కేంద్రం ఏ విధంగా నిధులిస్తుంది, దానికి మ్యాచింగ్ గా రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా ఇస్తుంది అనేటువంటిది రాబోయే రోజుల్లో పెద్ద సమస్య. ఎందుకంటే ఆర్థిక పరిస్థితి చూసినప్పుడు, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి చూసినప్పుడు గడిచినటువంటి 2 ఏళ్లలో ఇవ్వనటువంటి వాళ్ళు, స్థానిక సంస్థలకి నిధులు ఇవ్వనటువంటి వాళ్ళు రాబోయే 3 సంవత్సరాల్లో ఎట్లా ఇస్తారని, ఎట్లా నమ్మాలి, ఏ ప్రాతిపదికన నమ్మాలి వీళ్ళు ఇస్తారనేటువంటిది. అందుకని రాజ్యాంగబద్ధంగా ప్రణాళిక ఫైనాన్స్ కమిషన్ నిబంధనల ప్రకారం కేంద్రం ఇచ్చేటువంటి నిధులు వస్తాయి. రాష్ట్రం కూడా దానికి మ్యాచింగ్ గా చేయకపోయేట్లయితే కొన్ని ఇబ్బందులు వస్తాయి, అదేదో చేస్తారు. అంతకు మించి అదనంగా ఇచ్చేటువంటి నిధులేమీ ఉండవు. అందుకని మళ్ళా ఇదే రాబోయేటువంటి ఎన్నికల నాటికి ఇప్పుడు ఏవైతే అభివృద్ధి కబుర్లు చెప్పారో, ఈ అభివృద్ధి కబుర్లు చెప్పినటువంటి వాళ్ళందరూ కూడా మళ్ళా వచ్చే ఎన్నికల్లో ఒక్కబోట్ల పడినా కానీ ఆశ్చర్యం లేదు. బీఆర్ఎస్ కదే జరిగింది కదా. అందుకని ఈ అభివృద్ధి లేకపోతే ప్రజాస్వామ్యం ఇట్లాంటివన్నీ కూడా కబుర్లు అంతే. మేడి పండు చూడ మేడిమై ఉండు, పొట్టబుద్ధి చూడ పురుగులుండు అన్నట్టుగా ఈ ఎన్నికల్లో ఎంతటి అవకాశవాదం అన్ని పార్టీల్లో కనిపిస్తా ఉందో ఇది ప్రజాస్వామ్యానికి సరైనది కాదు అనేది మాత్రం నేను చెప్పదలుచుకున్నా. గెలుచుకుంటారు, ఏమైనా గెలుచుకున్నంత మాత్రాన ఏమైనా బిలివరీకి మీద పడుతుందా? రంగు చోట కాంగ్రెస్ వాళ్ళు గెలుచుకుంటారు, ఏమవుతుంది? ఒక మైండ్ గేమ్, అంతకు మించి ఏమి ఉండదు అనేది నా అభిప్రాయం. సార్, ఇంకో అంశం, ఇప్పుడు పార్టీ ఫిరాయించి కాంగ్రెస్ కండుగా ఒప్పుకున్న ఎమ్మెల్యేలు, స్పీకర్ ఏమో వాళ్ళంతా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అని చెప్తున్నారు. కానీ మొన్న జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో వాళ్ళు కాంగ్రెస్ పార్టీకి ప్రచారం చేయడం అంటే దీన్ని ఎట్లా చూడొచ్చు సార్? అది అందరికీ తెలిసినటువంటి బహిరంగ రహస్యమే. స్పీకర్ ఏ విధమైనటువంటి తీర్పు ఇచ్చారు, లేదా వాళ్ళ ఆచరణ ఎట్లా ఉంది ఏమిటనేటువంటి బహిరంగ రహస్యమే. ఇవాళ మనం అది జగిత్యాలలో మనం స్పష్టంగా మనం చూస్తున్నాం. మరి బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి సంజయ్ కాంగ్రెస్ పార్టీ తరఫున క్యాంపులు నిర్వహిస్తున్నారు, కౌన్సిలర్ల క్యాంపులు అని చెప్పేసి అన్న తర్వాత నైతిక విలువలు ఏముంటాయండి వీళ్ళకి? సాంకేతిక పరంగా వాళ్ళు ఆ విధంగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేనే అని చెప్పేసి చెప్పుకుంటారు. కానీ మరి కాంగ్రెస్ కౌన్సిలర్లని వెంటేసుకొని లేదా తాను చెప్పినటువంటి వాళ్ళకి కాంగ్రెస్ పీఫారాలు ఎప్పించి క్యాంపులు నిర్వహిస్తున్నారు. మరి ఏ విధంగా చెప్పుకుంటారు? అందుకని నైతిక విలువలు చెప్పుకోవడానికి తప్ప ఆచరించడానికి ఇది వాస్తవంగా లేదు అనేటువంటిది స్పష్టం. అదే మిగతా చోట్ల కూడా ఇప్పుడు మొత్తం బీఆర్ఎస్ వాళ్ళే అని చెప్పేసి స్పీకర్ ప్రకటించినటువంటి మిగతా ఎమ్మెల్యేల్లో కూడా మరి అదే పరిస్థితి. కొన్ని చోట్ల ఇప్పుడు పటాన్ చెరువు లాంటి చోట్ల మరి ఆ విధంగా ఎమ్మెల్యే ఫిరాయించినప్పటికీ అక్కడ వ్రతం చేయడం ఫలితం దక్కలేదు కాంగ్రెస్ పార్టీకి అనేటువంటిది మనకు స్పష్టంగా కనిపిస్తాం. అందుకని కొన్ని చోట్ల ఆ విధమైనటువంటి పరాభవాలు లేకపోతే ఫలితాలు రాకపోవడం, కొన్ని చోట్ల ఈ విధమైనటువంటి చూసినప్పుడు అది ప్రజాస్వామ్యానికి విరుద్ధమైనటువంటి చర్యలు తప్ప మరొకటి కాదు. కోటేశ్వరరావు గారు, ఇంకొక ప్రశ్న సార్. ఇప్పుడు కాంగ్రెస్లో ప్రజాస్వామ్యం ఎక్కువే, కానీ అక్కడ జగిత్యాలు జీవన్ రెడ్డి ఆయన ఇండిపెండెంట్లకు బీఆర్ఎస్ అభ్యర్థులు కూడా ప్రచారం చేయడం, అదే క్రమంలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆయన అక్కడ ఒక రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారు. సో ఓవరాల్గా అంటే ఒక ముఖ్యమంత్రి రాష్ట్రంలో అధికారంలో ఉంటారు, మంత్రులు ఉంటారు, ఒక క్రమశిక్షణ ఉండాలి. సో ప్రజాస్వామ్యం ఎక్కువ ఉన్నంత మాత్రాన వీళ్ళు చేస్తున్న కార్యక్రమాలు మనం ఎట్లా చూడొచ్చు అంటారు? ప్రజాస్వామ్యం అనేటువంటిది అదే ప్రజాస్వామ్యం గురించి కబుర్లు చెప్పేటువంటి వాళ్ళు మరి రాజగోపాల్ రెడ్డి చేస్తున్నటువంటి వ్యాఖ్యలు దాన్ని సమర్థించుకుంటున్నారు. వాళ్ళు ఏమిటి అంటే మా దాంట్లో ప్రజాస్వామ్యం ఎక్కువ అనుకుంటున్నారు. ప్రజాస్వామ్యం ఎక్కువ అనుకున్నప్పుడు ఏమైనా మాట్లాడతారు.
మరి ప్రజాస్వామ్యం ఎక్కువైనప్పుడు జీవన్ రెడ్డి గారు లాంటి వాళ్ళు కూడా ఆయన కూడా అదే చెప్తున్నాడు. మరి అసలు ప్రజాస్వామ్యం అంటే ఏంటి అనేటువంటి ప్రశ్న, మౌలికమైనటువంటి ప్రశ్న కొంతమందికి తలెత్తుతుంది. ఆ ముసుగులో ముఠాలు కట్టడాన్ని, లేకపోతే ధిక్కార స్వరాలని, వీటన్నిటిని కూడా ఎంతవరకు వాళ్ళు అధిష్టానం వరకు, ఏ పార్టీ అయినా, కాంగ్రెస్ అయినా, బీజేపీ అయినా, బీఆర్ఎస్ అయినా ఎంత మేరకు సహిస్తుందంటే దాని ప్రయోజనాలకు నష్టం కలిగినంత వరకు సహిస్తారు. అంతేందుకు ఇప్పుడు మనం రాజగోపాల్ రెడ్డి గారి గురించి మాట్లాడుకుంటున్నాం. మరి బీజేపీలో ఈటల రాజేందర్ సంగతి ఏమిటి, లేదా బండి సంజయ్ గారి మీద ఆయన చేసినటువంటి వ్యాఖ్యల సంగతి ఏమిటి, అవేమి తక్కువేం కాదు కదా. అందుకని ప్రతి పార్టీలో అధికారమే పరమావధిగా ఉన్నటువంటి ప్రతి పార్టీలో ఇలాంటివన్నీ కూడా కొనసాగుతున్నాయనేటువంటిది స్పష్టం. మనం చూసాం బీఆర్ఎస్ పార్టీ మీద మరి కవిత గారు చేసినటువంటిది మరి చాలా కాలం సహించి చివరికి అనివార్యమైనటువంటి పరిస్థితుల్లో అవన్నీ బయటికి పంపించారు. అందుకని ప్రతి పార్టీలో ఆ విధమైనటువంటి ధిక్కార స్వరాలు లేకపోతే ఇటువంటివన్నీ కూడా ఉన్నాయి. వాటిని నేను చెప్పినట్టుగా ఒక అసలుకే ముప్పు వస్తుంది అనుకునేంత వరకు వాటిని సహిస్తూనే ఉంటారనేది స్పష్టం. ఓకే సార్, థ్యాంక్ యూ. మానవతరాయ్ గారు చెప్పండి. హలో మానవతరాయ్ గారు, ఈ అభివృద్ధి ప్రజాస్వామ్యం ఇదంతా కేవలం కాదు, మీరంతా డబ్బు మద్యాన్ని పెద్ద ఎత్తున పంచడం ద్వారానే ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిచిందనే ఒక అభిప్రాయాన్ని అయితే పొలిటికల్ అనలిస్ట్ మన్నెం కోటేశ్వరరావు గారు చెప్తున్నారు. మీరేం చెప్తారు? సరే, కోటేశ్వరరావు గారు పెద్దలు, నిజమైనటువంటి విశ్లేషకులు. ఈ మధ్య కాలంలో నకిలీ విశ్లేషకులు తయారయ్యారు. ఇప్పుడు విశ్లేషకులు అంటే కోటేశ్వరరావు గారు లాగా ఉండాలి, ఇటు అటు అందరిని కూడా కాస్త కోస్తో చివాట్లు పెడుతూ చేసే విశ్లేషణ, అన్ని పార్టీలను కూడా సమానంగా, కాంగ్రెస్ పార్టీ చేసే మంచిని చెడును, బీఆర్ఎస్ పార్టీ తప్పిదాలను చేసే విశ్లేషణ మేము తప్పకుండా ఒప్పుకుంటాం. కాకపోతే ఇక్కడ వచ్చింది ఏంటంటే, గత ప్రభుత్వం లాగా పంచాయతీలు నిధులను పక్కదారి పట్టించి పంచాయతీ సర్పంచుల ఆత్మహత్యలకు కారణమయ్యారు. కానీ నిధులు ఇవాళ కేంద్ర ప్రభుత్వం నుంచి 3,000 కోట్లు రావాల్సి వస్తే, పంచాయతీ ఎన్నికలు జరిగినా కూడా అంచెలంచెలుగా 1,500 కోట్లు 1,000 కోట్లు ఇస్తామని చెప్పేసి ఇవాళ చివరికి 259 కోట్లు, ఒకసారి మొత్తం కలిపితే 600 కోట్లు ఇచ్చారు. ఇలా మున్సిపాలిటీలకు వీళ్ళు అంటున్నారు కదా, అమృత పథకం కింద వాళ్ళు ఇచ్చిన డబ్బులు కానివ్వండి, దేనికి సరిపోతాయి చెప్పండి. 3,000 కోట్లు 3,500 కోట్లు దగ్గరకు వచ్చినాయి. తర్వాత స్వచ్ఛ భారత్ లో 478 కోట్లు ఖర్చు పెడితే కాంగ్రెస్ ప్రభుత్వమే 275 కోట్ల పై ఖర్చు పెట్టింది. వాళ్ళు సుమారు 170 కోట్లు ఇచ్చారు. ఇక సరిపోద్దా దాంతో? రాష్ట్ర ప్రభుత్వంలో మున్సిపాలిటీలు కానీ పంచాయతీలు కానీ అభివృద్ధి చెందుతాయా అంటే ఇవ్వటంలో జాప్యం. గత ప్రభుత్వం అయితే బీఆర్ఎస్ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఇచ్చే నిధులు వచ్చేదాకా మున్సిపాలిటీలను ఎండబెట్టి, కానీ రేవంత్ రెడ్డి చెప్పిన అబద్ధం కాదు. మానవతరాయ్ గారు, మీరు ఎంతసేపు ఉన్న కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు రాలేదు, కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు వచ్చినాయి, గత ప్రభుత్వంలో కేంద్ర ప్రభుత్వం ఇస్తేనే ఖర్చు పెట్టారని మాట్లాడుతున్నారు కదా. గత ప్రభుత్వంలో కేంద్ర ప్రభుత్వం ఏదైతే డబ్బులు ఇచ్చిందో స్థానిక సంస్థలకు, దానికి మ్యాచింగ్ గ్రాంట్ గా ప్రతి సంవత్సరం ప్రతి నెల 339 కోట్ల రూపాయలు విడుదలైన మాట వాస్తవం కాదా? మీరు 2 సంవత్సరాల నుంచి కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు వస్తలేవు, ఆ నిధుల రాక కోసమే ఈ రోజు ఎన్నికలు నిర్వహిస్తామని చెప్తున్నారు కదా. 2 సంవత్సరాల నుంచి మీరు ఈ స్థానిక సంస్థలకు, గ్రామ పంచాయతీలకు, మున్సిపాలిటీలకు ఎన్ని డబ్బులు ఇచ్చారండి? మీరు కాంగ్రెస్ చెప్పండి, మీరెందుకు మాట్లాడుతున్నారు? మీరు ఎన్ని ఇచ్చారు సార్? మీరు చెప్పండి. తర్వాత నేను ఏమంటున్నానంటే, బీఆర్ఎస్ ప్రభుత్వం బీఆర్ఎస్ హయాంలో ఉన్నప్పుడు మీరు అట్లా కాదు, మీకు ఇచ్చిన టైం మీరు మాట్లాడండి. మీరు అబద్ధాలు చెప్తే వినడానికి లేదు కదండి. మీరు అబద్ధాలు చెప్తే వినడానికి లేదు కదా. బీఆర్ఎస్ ప్రభుత్వం స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇవ్వలేదా? స్థానిక సంస్థలకు నిధులు ఇవ్వలేదా? స్థానిక సంస్థలకు నిధులు ఇవ్వండి. 2021, 2023, 2022లో దాదాపు 50కి పైగా స్వచ్ఛ సర్వేక్షణ కింద అవార్డులు తెచ్చుకోలేదా ఈ తెలంగాణ? కాంగ్రెస్ సమయాన్ని మీరట మాట్లాడతారండి. కాంగ్రెస్ సమయం కాదండి. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో మున్సిపాలిటీలలో పని జరగకపోతే, బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో మున్సిపాలిటీలలో పని జరగకపోతే 2021లో 9 మున్సిపాలిటీలు, 2022లో 16 మున్సిపాలిటీలు, 2023లో 18 మున్సిపాలిటీలలో అవార్డులు గెలుచుకున్న మాట వాస్తవం కాదా? కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి అవార్డులు, అవార్డులు ఏ రకంగా వచ్చాయండి? 875 కోట్లు పెట్టి అర్బన్ డెవలప్మెంట్, ఏదైతే
Right. ఇన్ఫ్రాస్ట్రక్చర్ Right, right, right. డెవలప్మెంట్ ఫండ్ ఉన్నదో దానికి 45 మున్సిపాలిటీలు అభివృద్ధి చేసుకున్న మాట వాస్తవం కాదా? చెప్పండి. ఫైనల్ గా డాక్టర్ రామచంద్ర తిలక్ గారు మీరు అబద్ధాలు చెప్తే వినడానికి ఎవరు లేరండి. మీరు అబద్ధాలు చెప్పి మీరు అబద్ధాల ఫ్యాక్టరీ నుంచి వచ్చారు. సన్యాసి మఠం అని చెప్పి ఆ సన్యాసి మఠం కష్టపడ్డది కాబట్టి ఈ రోజు తెలంగాణ వచ్చింది. తెలంగాణ వచ్చిన తర్వాతనే రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు. ఓకే డాక్టర్ రామచంద్ర తిలక్ కాబట్టి గారు ఇక్కడ టీవీలో కూర్చొని మాట్లాడటం వల్ల ఓకే. ప్రయోజనం టీవీలో కూర్చొని కాదండి, ప్రత్యక్షంగా మీరు ఎక్కడికంటే అక్కడికి మేము వస్తాము. మీరు ఇచ్చినటువంటి మాటలు మీరు ఏం నిలబెట్టుకున్నారు? మీరు ఇచ్చినటువంటి హామీలు ఏమైనవి? మీరు 100 రోజులను అమలు చేస్తున్నటువంటి హామీలు ఏమైనాయి? మీరు ఎక్కడ వేదిక అయినా సరే, ఏ ఊరికైనా సరే, ఏ మున్సిపాలిటీకి అయినా సరే మనం పోదాము, మాట్లాడదాం. అక్కడ ప్రజలను అడిగి తెచ్చుకున్నాం. ఇవాళ మీరు మద్యము, డబ్బులు, అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఈ రోజు మీరు స్థానాలు సంపాదించుకున్నామని చెప్పి, మీరు స్థానాలను కైవసం చేసుకున్నామని చెప్పి భుజాలు తడుముకోవడం కాదు. మీరు ఏ ఊరికి పోయినా సరే, ఏ రైతుతోటి మాట్లాడదామన్నా మేము దానికి సిద్ధంగా ఉన్నాము. అధ్యక్షుడు మీరు చెప్పేటువంటి అబద్ధపు మాటలు వినే ప్రసక్తి లేదు. ఎక్కువ మెజారిటీ ఇచ్చింది. ఓకే మానవతరాయ్ గారు 1 మినిట్. ఇప్పుడు మన పంచాయతీలు, ఇప్పుడు పట్టణాలు, మీరు కంటోన్మెంట్ కంటెస్టెడ్ ఎమ్మెల్యే బీజేపీ సీనియర్ నాయకులు, మోడీ చరిస్మా తెలంగాణలో పనిచేయడం లేదు. ఏం చెప్తారు ఫైనల్గా? ఈ ఫలితాలు 116లో కేవలం ఒక్క మున్సిపాలిటీకే పరిమితం కావడం అంటే, సో ఓవరాల్గా 99% బీజేపీ ఓటమిని అంగీకరించినట్టేనా? చెప్పండి. ఓటమిని అంగీకరించే ప్రసక్తే లేదు. 2 సీట్లు ఉన్నటువంటి బీజేపీ పార్టీ ఈ రోజు 330 పైకి ఎదిగినటువంటి పరిస్థితి అందరు గమనిస్తున్నారు. మీరు కనుక గమనిస్తే ఇందాక కోటేశ్వరరావు గారు కూడా చెప్పారు, డబ్బు ప్రవాహం, మద్యం ప్రవాహం, అది 2 పార్టీలకు అందరికీ తెలిసినటువంటి విషయం. భారతీయ జనతా పార్టీ సిద్ధాంతం మీద పనిచేస్తుంది. మీరు కనుక గమనిస్తే రోజులు మారుతున్నాయి. నిజామాబాద్ పార్టీలో ఒక మహిళ ఆమె పోటీ చేస్తూ నామినేషన్ కి 2 కోట్లు ఖర్చు పెట్టింది. మొత్తం ఎలక్షన్ కి 8 కోట్లు మున్సిపాలిటీకి ఖర్చు పెట్టింది. 8 కోట్లు ఎమ్మెల్యే కూడా ఖర్చు పెట్టారు. అయినా కూడా ఓడిపోయింది. మా దగ్గర సంగతి, కంటోన్మెంట్ సంగతి మాట్లాడితే మనం చర్చ పెట్టుకుందాం. కాంగ్రెస్ పార్టీ నిలబడేదే డబ్బుల మీద. సో పరిస్థితులు మారుతున్నాయి. నరేంద్ర మోదీ గారి చరిష్మా తగ్గలేదండి. తప్పకుండా ఎవరైతే అధికారంలో ఉంటారో తప్పకుండా వాళ్ళకి ఎడ్జ్ ఉంటది. ఎడ్జ్ ఉండడం కాదు, వాళ్ళకి అవకాశాలు ఉంటాయి, వాళ్ళకి వనరులు ఉంటాయి. మీరు కూడా కేంద్రంలో అధికారంలో ఉన్నారు కదా. కేంద్రంలో అధికారం ఉండడం వేరు. లోకల్ ఇష్యూస్, ఇవి లోకల్ బాడీస్. లోకల్ బాడీస్ ఉన్నప్పుడు లోకల్ గవర్నమెంట్ ఏది ఉందో దాని మీద మాత్రమే ఉంటది. కోటేశ్వరరావు గారు చాలా చక్కగా చెప్పిండు. అభివృద్ధి అని చాలా మాట్లాడిన వాళ్ళు బొక్కబోర్లు పడ్డారు. కాబట్టి రాబోయే ప్రభుత్వం తప్పకుండా 2 ప్రభుత్వాలను చూసుకున్నారు కాబట్టి జాతీయ మీడియాలో రేవంత్ రెడ్డి నరేంద్ర మోడీని ఓడిస్తుండు తెలంగాణలో అని చెప్పి చర్చ జరుగుతుంది. దానికి ఏం చెప్తారు? చర్చకేముందండి? చర్చ ఎన్ని రకాలు. చర్చ చెప్పడం వేరు. చర్చ ఏం రేవంత్ రెడ్డి గారి నుంచి చర్చ జరుగుతుంది. ఏం చర్చ జరుగుతుంది? ఇందాక ముందు మానతారా గారు చెప్తే మళ్ళీ కోపం వస్తుంది. ఇక్కడ నుంచి మూటలు మూసుకుపోతున్నారు చర్చ జరుగుతుంది. ఇక్కడ ఏం అభివృద్ధి లేదని చర్చ జరుగుతున్నది. దాచుకో, దోచుకో, పంచుకో అనేది నడుస్తున్నది. చర్చ జరుగుతూనే ఉన్నది. పంపించమని చెప్తున్నాను నేను. ఈ రోజు రాష్ట్రంలో ఏం జరుగుతున్నదంటే, ఈ రోజు రాష్ట్రంలో జరుగుతున్నది ఒకటే, పంపకాల లొల్లి ఒకటే జరుగుతున్నది. మంత్రుల పంపకాల లొల్లి ఒక మాట, దాచుకో, దోచుకో, పంచుకో, ఇది తప్ప వేరే ఏం లేదు. ఈ రాష్ట్రంలో పరిపాలన అనేది గాలికి వదిలేసారు మీరు. కొండా సురేఖ తోటి ఏం పంచాయతీ? రేవంత్ రెడ్డి గారు మొత్తం కాంప్రమైజ్ అయిందా లేదా? ఏం పంచాయతీ? ఇప్పుడు మీరు చెప్తున్నటువంటి రాజగోపాల్ రెడ్డి ఏం పంచాయతీ? కమిషన్లలో పంపకాలతోటి ప్రాబ్లం అవుతున్నది కాబట్టి పంచాయతీ. ప్రజలు గమనిస్తలేరా? చాలా స్పష్టంగా అది గ్రూప్ రాజకీయాలు, లేకపోతే ప్రజాస్వామ్యం ఎక్కువ కాదు. ఇవాళ కమిషన్ల పంపకాల ప్రాబ్లం అది చాలా స్పష్టంగా ప్రజలకు తెలుస్తున్నది. అది ఖచ్చితంగా ప్రజలు గమనిస్తున్నారు. 2 పార్టీలు గమనించింది కాబట్టి ఖచ్చితంగా వచ్చే దాంట్లో తప్పకుండా గ్యారంటీగా భారతీయ జనతా పార్టీకి పట్టం. 1 సెకండ్. మానవతరాయ్ గారు రాజాసింగ్ చెప్పిండు, దానికి ఏం సమాధానం చెప్తారు? గురువింద గింజ అట, తన కింద నలుపు దేవత అట. మంచిర్యాలలో ఒక బీజేపీ మహిళ ఓడి